ఏపీలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ డేని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించింది. సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులంతా సొంత జిల్లాల్లోని స్కూళ్లకు హాజరయ్యారు. అనేక జిల్లాల్లో మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, పుస్తకాలు, యూనిఫామ్ విషయంలో అధికారులను తల్లిదండ్రులు నిలదీశారు. పేరెంట్స్ డే కార్యక్రమాలు ఎలా జరిగాయో చూద్దాం. ఇంటిలోని ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో డబ్బు ఇస్తామన్నారు. అసలు ఎవరికీ ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం బాగుండటం లేదు. యూనిఫామ్లు ఇవ్వలేదు. మంచినీళ్లు లేవు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారయ్యింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఈ సౌకర్యాలన్నీ చక్కగా అమలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూళ్లలో ఏమీ బాగుండటం లేదు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తపరిచిన అభిప్రాయాలివి. అన్ని చోట్ల అధికారుల మీద పేరెంట్స్ దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి మున్సిపల్ బేసిక్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ డే కార్యక్రమంలో మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇంటి నుంచి క్యారేజ్ పంపించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకంపై అధికారులు మాట్లాడటం లేదని మండిపడ్డారు. స్కూళ్లలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలు వర్షాలు చదువుతున్నారండి. మరి గవర్నమెంట్ ఇవి కూడా చూడాలి కదా సార్. పిల్లలకి టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అవి వెళ్ళాలి సార్. ఉన్నాయి సార్. అంటే కొంచెం వాటర్ సదుపాయం ఉండాలి. మెయిన్ వాటర్ సదుపాయం ఉండాలి. నెక్స్ట్ పరిస్థితి క్లీన్ ఉండాలి కదా సార్. నెక్స్ట్ వర్షం వస్తే పిల్లలు ఎక్కడ చదువుతారు సార్. కరెంట్ లేవు సార్. ఫ్యామిలీ గవర్నమెంట్ చూడాలి కదా. శ్రీకాకుళంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ డేలో విద్యాశాఖ తీరుపై పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఒడి ఇవ్వకపోవడంతో పిల్లలను పాఠశాలకు పంపడం భారమవుతోందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా నగదు తమ అకౌంట్లో పడేదని అన్నారు. విద్యార్థుల యూనిఫామ్ చిరిగితే పాఠశాలకు రానివ్వడం లేదని, కొత్తవి అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ డేలో గందరగోళం ఏర్పడింది. భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మీ నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారంటూ హెడ్ మాస్టర్ ను పేరెంట్స్ నిలదీశారు. పేరెంట్స్ మీటింగు ఇలాగని చెప్పారు. సరే అని పేరెంట్స్ గా మేమందరం వచ్చాము. కానీ వచ్చాక భోజనాలకి ఇట్లకంటే సరే అని మేమందరం వచ్చాం. కానీ పిల్లలకి గట్టిగా 50 మంది కూడా భోజనం పెట్టలేదు. పేరెంట్స్ గా 10 మందికి కూడా పెట్టలేదు. వండింది అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే 52 కేజీలు ఇచ్చాము రైస్ అని అడిగారు. 52 కేజీలు ఇచ్చారంటే నేను అడిగాను. నేను నెంబర్ని పైగా పేరెంట్స్ గా తల్లిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే నువ్వు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. వంట చేసేవాళ్ళు అడగడానికి ఎందుకు సరిపోమని మేము అడుగుతున్నాము. అడిగితే మీరు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. ఇదే నేను బాధ్యత అంటేని. విజయనగరం జిల్లాలో పేరెంట్స్ మీటింగ్ కోసం డబ్బు కేటాయించకపోవడంతో గ్రామస్తుల సహకారంతోనే పాఠశాల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మీటింగ్ కోసం సామాగ్రి తీసుకువచ్చేందుకు రవాణా ఛార్జీలు, కూలీలకు కూడా ఇవ్వలేని దీనంగా తయారయ్యింది అక్కడి హైస్కూల్. దీంతో ఓ రిక్షా తీసుకువచ్చి షామియానా, కుర్చీలు, సౌండ్ సిస్టమ్ సామాగ్రి, జనరేటర్ వంటివి విద్యార్థులతోనే తెప్పించారు. విద్యార్థులంతా కలిసి రిక్షా తోసుకుంటూ పాఠశాలకు సామాగ్రి తీసుకొచ్చారు. చివరికి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాట్లలో విద్యార్థులే పనివాళ్లుగా మారాల్సిన దుస్థితి కల్పించారు. జిల్లా అధికారుల ముందే ఈ వ్యవహారమంతా జరిగినా కనీసం పట్టించుకోలేదు.